హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చి అండోంకి కడి. ఇది మా లాంగ్వేజ్లో అండి, తెలుగులో అయితే కోడిగుడ్డు పులుసు, ఎగ్ కర్రీ అన్నమాట. దీనికి ముందుగా మనం ఒక పెనంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం 1 కప్ రఫ్గా చాప్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత అది కొంచెం మెత్తబడుతుంది. అప్పుడు మనం 10 నుంచి 12 వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1 మినిట్ ఫ్రై చేశానండి. ఇప్పుడు ముందుగా చెప్పినటువంటి 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటూ మనం ఆనియన్స్ కొంచెం ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత, అంటే మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేద్దాం. తరువాత అదే పెనంలో మనం ఒక చిన్న అరకప్ కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అది కూడా యాడ్ చేసుకున్నాము. అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి మళ్ళీ అది కూడా సపరేట్ ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన కొబ్బరిని ఒక ప్లేట్లో తీసేసిన తర్వాత అదే పెనంలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుందండి, కానీ మళ్ళీ నేను ఒక టీ స్పూన్ ఆయిల్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం 1 కప్ టొమాటోస్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టొమాటోస్ని ఒక టొమాటోని 4 పీసెస్ లాగా కట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారా, టొమాటోస్ కొంచెం మగ్గినాయండి. సో ఇప్పుడు ఇది పక్కన తీసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాము. అందులోనే ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ మెంతులు మరియు జీలకర్ర కలిపి వేసుకుంటున్నానండి. ఈ మెంతులు మరియు జీలకర్ర వచ్చి ముందుగానే ఒక పెనంలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. అది నా దగ్గర ఉంటే అది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిపి పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసి రఫ్గా గ్రైండ్ చేసుకుందాం. రఫ్గా గ్రైండ్ చేసిన తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసి అది తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎంత స్మూత్గా పేస్ట్ అయ్యిందో. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే పెనంలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని మరియు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనము మళ్ళీ ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసినటువంటి కొబ్బరి మరియు టొమాటో పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుంటూ మగ్గనివ్వాలి.
ఒక 3 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత ఇందులో మనం 1/4 టీ స్పూన్ పసుపుని మరియు 1.5 చెంచా కారాన్ని యాడ్ చేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే 1.5 చెంచా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మసాలా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని అందులో మనం రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పుని వేసిన తర్వాత మళ్ళీ మసాలా మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను జస్ట్ 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఇందులోనే మనం 1 కప్ చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసుని వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎందుకంటే మీకు పులుపు ఎంత కావాలో అంత మాత్రమే ఇక్కడ చూసి వేసుకోండి. చింతపండు పులుసుని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కర్రీ కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఇక్కడ కోడిగుడ్లని బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి నేను పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి మనము మూత తీసి చూద్దాము. చూసారా, ఇక్కడ కర్రీ బాగా ఉడుకుతూ ఉంది. అప్పుడేగా నేను కర్రీ కొంచెం పల్చగా పెట్టుకోవాలి అని అన్నాను కదండి, ఎందుకంటే మనం ఇక్కడ ఉడికిస్తూ ఉంటే కర్రీ ఆటోమేటిక్గా మనకి థిక్నెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఎగ్స్ని కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం థిక్నెస్ పెరుగుతుంది. మళ్ళీ మనము చల్లారిన తర్వాత కర్రీ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ముందుగా మనము పల్చగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి. మూత మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన అండోంకి కడి, అదే అండి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తురుముని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు అట్ ప్రెజెంట్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీ దగ్గర కనుక ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అంతే అండి, ఈనాటి మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియచేయండి. ఇక్కడ నేను అన్నంతో సర్వ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి వడియాలు మరియు మజ్జిగ మిరపకాయలు, కొన్ని ఏరియాస్లో అయితే చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. ఇవి 2 మా ఇంట్లో చేసుకున్నటువంటివే అండి. వీటి రెసిపీస్ కూడా నేను ఫ్యూచర్లో పోస్ట్ చేస్తానండి. ఈ కర్రీని అన్నంలో కలుపుకొని అలా మజ్జిగ మిరపకాయ కొరుక్కొని తింటూ ఉంటే ఉందండి అసలు స్వర్గమే. ఈ అండోంకి కడి, అదే అండి కోడిగుడ్డు పులుసుకి మజ్జిగ మిరపకాయకి చాలా మంచి కాంబినేషన్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో
మర్చిపోకుండా మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.